బ్రో, ప్రేరణ విష్ణు మధ్య ఇష్యూ అనేది చాలా దూరం వెళ్ళింది. అంటే చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళకి అంత దూరం ఉండిద్ది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అవును, అంటే మనం కూడా చాలా వీడియోలో చెప్పాం. అంతకుముందు వీడియోలు చూసుకుంటే ప్రతి వీడియోలోనూ మనం ప్రతి దాని గురించి మాట్లాడాం అండ్ ప్రతి విషయం గురించి కూడా మాట్లాడాం. సో ఇలాగ ఈ ప్రేరణ అండ్ విష్ణుప్రియ మ్యాటర్లు మనం చాలా మాట్లాడాం. తను ఎక్కువ చాలామంది కూడా కామెంట్ చేశారు ఏంటంటే సీత అంటే విష్ణు తప్పేం చేయలేదా, విష్ణు వైపే తప్పు ఉంది కదా, తూ అంది ఇదా ఉంది అని కూడా నాకు పర్సనల్గా కామెంట్ చేశారు. సో అక్కడ మాట్లాడుకుంటే నోరు అనేది కంట్రోల్ ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది, అలాగే మన చుట్టుపక్కల ఉన్న మంచిది. ముందు మాట జారింది తను బట్టలు దన్నిందా ఇంకోటి దన్నిందా అని చెప్పేసి కామెంట్ ఏదో చేశారు. సో బట్టలు దన్నిందా వేరేదా అది కాదు. అక్కడ కావాల్సిన మాట దెబ్బ కొట్టు ఉంటుంది, ఇంకోటి ఏదైనా ఇసిరే పోతుంది, ఏదైనా పోతుంది, దెబ్బ కొట్టినా పోతుంది. కానీ మాట ఎప్పటికీ పోదు. మనిషి పోయేంత వరకు కూడా మాట అనేది మనం మోస్తూ ఉంటాం. మాట అనకూడదు అని చెప్పేసి చాలామంది అంటారు. మాట అనకూడదు, దెబ్బ అయినా కొట్టు, మాట మాత్రం అనకు అని చెప్పి చాలామంది అంటారు. ఎందుకంటారు? మాటకున్న పవర్ ఇది. అలా అనటం వల్ల ఇప్పుడు చూసుకుంటే ప్రేరణ విషయం పాయింట్ వద్దాం. తనన్నా చేసిన తప్పుల గురించి ప్రతిదీ వద్దాం. సో వీడియో కొంచెం లేకుండా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియో కూడా చూడండి. సో ఫస్ట్ విషయానికి వస్తే లేపడం ఏంటో ఆయన అడగండి, దోష విషయమే అడిగారు. సో దోషలో ఇంటెన్షన్ వల్ల తను అలా మాట్లాడుతుందని చెప్పేసి వచ్చారనమాట. దోష విషయం మాట్లాడుకుందాం. సో దోష విషయంలో మణికంఠని లేపారనమాట. దోష ఎలా వేసింది అని చెప్పేసి మణికంఠని అడిగితే ఎలా వేసింది, పర్స్పెక్టివ్ లేదు, అది పీస్ఫుల్గానే ఏదో పర్స్పెక్టివ్గా లేనా సంథింగ్ అన్నాడు. సో అలా లేదు అని చెప్పేసి అంటాం. సో అది కూడా ఇలా వేసింది సార్, నేను అంతవరకు చూడలేదని నువ్వు ఎదుగు తీసుకున్నావు అంటే, నేను ఆల్రెడీ నాకు ముందు నా పెయింట్ ఎవరికి ఇవ్వద్దు, మనం వేసుకున్న తర్వాత ఎవరికి దాచేసే అని చెప్పేసి అన్నట్టు మాట్లాడింది సార్. నేను అదే థాట్లో పెట్టుకొని దానివల్ల అలా చేసింది అని చెప్పేసి నేను చూశాను సార్. సో ఇలా ఉంది అని చెప్పేసి అదే టాపిక్ ఏదైతే విష్ణుతో చెప్పాడు అదే చెప్పాడు. సో ఇక్కడ నాకు అనిపించింది, నాగ్ సార్ గారు కొంచెం మణికంఠని ట్రిగర్ చేసి మాట్లాడాడు. ఇది కరెక్ట్ కాదనిపించింది. సో నా మణికంఠ నేను చూసుకున్నా కూడా అక్కడ కొంచెం గట్టిగా గమనిస్తే ప్రేరణ వేసేది నాకు కొంచెం నచ్చలేదు కూడా, నాకు కూడా నచ్చలేదు, ఇప్పుడు చూసినా కూడా నచ్చలేదు. కాకపోతే ఓవర్ చేసింది అయితే విష్ణుప్రియ ఓవర్ చేసింది. సో దాన్ని గట్టిగా మాట్లాడేసి అనేసి ఉంటే బాగుండు. బట్ ఎలా వేయటం మాత్రం కొంచెం నేను చూసాను, ఎలా అంటాం అది కొంచెం వేడిగానే ఉంది, చూడటానికి కొంచెం ఇదిగానే అనిపించింది. సో తన కోపంలో ఉంది. కోపంలో ఉన్నప్పుడు నువ్వు అంత కోపంలో వేయాల్సిన అవసరం లేదని వేడవకుండా తన ఎమోషన్ చాలా వరకు కంట్రోల్ చేసుకుంది. ఆ కంట్రోల్ చేసుకోకుండా అలాగే కంట్రోల్ చేసుకొని తనతో మాట్లాడేసి గట్టిగా గొడవ చేసి ఉంటే బాగుండు. బట్ ఆ విషయం కాడ తను గొడవ చేసేపాటికి కొంచెం ఎమోషనల్ అంత పెద్ద గొడవ అయిపోయింది. అది పెద్ద విషయం అయిపోయింది. అది చిన్న విషయం కాస్త పెద్ద విషయం అయిపోయింది. అక్కడ అందరూ నిఖిల్ అంటే మణికంఠని టార్గెట్ చేసి మాట్లాడారు. సో ఒక విధంగా చూసుకుంటే మణికంఠ కూడా ఒక తప్పు డిసిషన్ తీసుకున్నారని ఇక్కడ చూసుకుంటే, అంటే లాస్ట్లో వాళ్ళందరూ పోర్ట్రే చేసిన కూడా అదే చేశారు. బట్ నాకు కూడా నేను కూడా కన్విన్స్ అయిపోయాను, అవును నిజంగా మణికంఠనే చేశాడేమో, అతని వల్లే అంత అయిందేమో అని చెప్పి నేను కూడా కన్విన్స్ అయ్యాను. కాకపోతే కొంచెం 50-50 కన్విన్సింగ్ అయితే నాలో ఉంది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. సో ఇలా చూసుకుంటే మణికంఠ వాళ్ళ జరిగిందని చెప్పేసి అక్కడైతే వాళ్ళిద్దరిని సర్దుమణిగిచ్చాడు. అంతవరకు ఓకే అమ్మా అని చెప్పేసి ఆ గొడవనైతే క్లియర్ చేశారు.